హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాక్వెల్ ఆటోమేషన్ కంపెనీ నుంచి లేటెస్ట్ ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇంటర్న్షిప్ అనమాట. సో హైబ్రిడ్ మోడల్ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. హ్యాపీగా మీరు కొన్ని రోజులు ఆఫీస్లో, కొన్ని రోజులు మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గానే పోస్ట్ అయితే చేయటం జరిగిందనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే లెర్న్ అండ్ అండర్స్టాండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. మల్టీనేషనల్ ప్రోడక్ట్ కంపెనీ అనమాట ఇది. సో డెవలప్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ సపోర్ట్ నీడ్ డివైస్ విత్ ఆర్ఏఎస్ సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్, పార్టిసిపేట్ ఇన్ డే టు డే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో గ్లోబల్ అండ్ డైవర్సిటీ. మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పర్సూయింగ్ కంప్లీటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ సంబంధించి మీకు ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా మీరు బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు వీళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, అనదర్ సిమిలర్ ఫీల్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఐటీ రిలేటెడ్ ఏదైనా సరే మీరు ఏ బ్రాంచ్ ఉన్న వాళ్ళైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మోర్ దెన్ 8 CGPA అండ్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అకాడమిక్స్ అని ఇవ్వటం జరిగింది. సో మీకు మంచి పర్సంటేజ్ ఉన్నట్లయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అట్ 10th అండ్ 10+2 లెవెల్ అకాడమిక్స్. సో 10+2 అకాడమిక్స్లో కూడా మీకు మంచి స్కోర్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సాల్వ్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ లైక్ C++, పైథాన్. సో వీటిపైన కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏబుల్ టు క్రియేట్ వెబ్ కాంపోనెంట్స్ యూజింగ్ యాంగులర్ నోడ్. సో యాంగులర్ నోడ్ సంబంధించి అంతేకాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మైక్రోసాఫ్ట్ టూల్స్ ఎకోసిస్టమ్ సంబంధించి విజువల్ స్టూడియో. గుడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ త్రూ ఎనీ అకాడమిక్ ప్రాజెక్ట్. సో అకాడమిక్ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ టీమ్స్ డెవలపింగ్ రోబోటిక్స్ కంట్రోల్ సిస్టమ్. సో వీటన్నిటిపైన మీకు స్కిల్స్ ఉంటే వెంటనే సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రేట్ బెనిఫిట్స్ ప్యాకేజ్లో మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మల్టీనేషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా మీకు నాలెడ్జ్ అయితే బాగా ఉండాలన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు అడ్వాన్స్ లెవెల్లో స్కిల్స్ అయితే ఉంటే వెంటనే అయితే మీరు ట్రై చేయండి. ప్యాకేజ్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో బీటెక్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు సో స్టార్టింగ్లోనే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్తో పాటుగా మీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయితే కంపెనీ వాళ్ళు మీకు కాల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా తర్వాత కొన్ని టెస్టుల ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.